ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 16వ అధ్యాయము. తదుపరి శంతనుడు సత్యవతీదేవిని వివాహం చేసుకొని సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని 2 కొడుకులు పుట్టారు. సంతోషంగా కాలం గడుపుతుండగా మృత్యువు వచ్చింది. శంతన మహారాజు మరణించాడు. 2 కొడుకులలో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యమునకు వేటకు వెళ్ళాడు. అక్కడ ఆయన కర్మ కొద్దీ చిత్రాంగదుడు అనే పేరు ఉన్న గంధర్వుడు కనపడ్డాడు. నువ్వన్నా చిత్రాంగదుడు అనే పేరుతో ఉండాలి, నేనైనా ఆ పేరుతో ఉండాలి. నువ్వు ఆ పేరు వదులుతావా లేక నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మనలో ఎవరు బ్రతికితే వాడు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు, లేకపోతే పేరు మార్చుకొని వెళ్ళిపో అన్నాడు. నేను పేరు మార్చుకోవటం ఏమిటి? మనం ఇద్దరం యుద్ధం చేద్దాము, ఎవరు బ్రతికుంటే వాడే చిత్రాంగదుడు అన్నాడు. అప్పుడు చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శంతన మహారాజు గారి కుమారుడైన చిత్రాంగదుడు మరణించాడు. ఇక విచిత్రవీరుడు ఒక్కడే మిగిలాడు. విచిత్రవీరుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేవాడు. ఇప్పుడు వంశం వర్ధిల్లాలి, విచిత్రవీరునికి సరియైన భార్య దొరకాలి. ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషాలతో తేలియాడుతుంటాడు. ఈయనకు తగిన భార్యను తేవలసిన బాధ్యత భీష్ముని పైన పడింది. ఆ వయసులో మహానుభావుడు భీష్మాచార్యుడు తాను చేసిన ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలను అనుభవించాడో చూడండి. కాశీరాజుకు అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలున్నారు. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్రవీరుడు స్వయంవరానికి వెళ్ళకపోతే భీష్మాచార్యుడే స్వయంవరానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ ఆయనను చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు స్వయంవరానికి వచ్చాడని విస్మయం చెందారు. అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో ఈ రాజులందరినీ ఓడించి అంబ, అంబిక, అంబాలికలను తీసుకెళ్తున్నాను. ఎవరైనా నన్ను ఎదుర్కొనేవారుంటే ఎదుర్కోవచ్చు అని 3 చేయిపట్టి రథం ఎక్కించి తీసుకువెళ్ళిపోతున్నాడు. రాజులందరూ కలిసి భీష్ముని మీదకి యుద్ధానికి వచ్చారు. భీష్ముడు వారందరినీ తుత్తినయ్యలు చేసి ఆ 3 హస్తినాపురానికి తీసుకువచ్చాడు. అప్పుడు అంబ భీష్ముని వద్దకు వెళ్ళి అంది, మహానుభావ, నీకు తెలియని ధర్మం లేదు. నీకొక మాట చెప్తాను. నేను సాల్వుడనే రాజును ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించాడు. ఆయన నా యందు పతిత్వ భావాన్ని పొందాడు కనుక నేనిప్పుడు వేరొక పురుషునికి భార్యను. నేనిప్పుడు వేరొక పురుషునికి భార్యను కావడం అమర్యాద. అలా నేను కాకూడదు. అందుకని నన్ను తీసుకెళ్లి సాల్వుడికి అప్పజెప్పాల్సింది అంది. అప్పుడు భీష్ముడు, మనసులేని స్త్రీ రాజునకు భార్యగా ఉండటానికి వీలు కాదు. అందుకని పరపురుషుని యందు అనురక్తి కలిగిన స్త్రీ భార్యగా ఇంట్లో ఉండటము త్రాచుపామును పెంచుకోవటం లాంటిది. అందుకని నువ్వు నా తమ్మునికి భార్యగా ఉండటానికి వీలులేదు. నిన్ను తీసుకెళ్లి సాల్వుడికి అప్పజెప్పేస్తాను అని చెప్పి ఆమెను సాల్వుడి రాజ్యానికి రథంలో పంపించేశాడు. ఈమె సాల్వుడి దగ్గరకు వెళ్ళి నేను వచ్చేశాను, భీష్ముడు నన్ను నీ వద్దకు పంపించేశాడు అని చెప్పింది. అప్పుడు ఆయన, అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చేయబట్టి రథమెక్కించి తీసుకెళ్లాడో ఆనాడే నువ్వు భీష్ముడి సొత్తు అయిపోయావు. ఇప్పుడు చేతగాని వాడిని భీష్ముడి పెట్టిన భిక్షను భార్యగా స్వీకరించటానికి నేను క్షత్రియుడను, రాజపాలకుడను, మహారాజును. నేను నిన్ను వల్లను. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వే వాళ్లకు సొత్తు అన్నారు. ఒక ఆడదాని బాధ చరిత్రను ఎలా మారుస్తుందో చూడండి. అందుకే స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ల మనసు ఖేదపడేటట్లు ప్రవర్తించకూడదు. ఆమె బాధపడుతూ తపోవనానికి చేరి ఋషులను సమీపించి నేను తపస్సు చేసుకుంటాను, నాకు సన్యాసం ఇవ్వవలసింది అని కోరింది. అప్పుడు ఋషులు, నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావు, నువ్వు వచ్చి ఇక్కడ ఆశ్రమంలో కూర్చుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తపస్సులు పాడైపోయి లేనిపోని గొడవలొస్తాయి. అందుకని నువ్విక్కడ ఉండటానికి వీలులేదు. ఈ వేళ రాత్రికి ఉండి రేపటి రోజున నీ మార్గాన్ని నువ్వు చూసుకో. పైగా ఇప్పుడు సన్యాసం ఏంటి? ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే తండ్రి గారి దగ్గర ఉండాలి. అందుకని నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళవలసింది అన్నారు. ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళింది. ఆమె అదృష్టం కొద్దీ మరునాడు ఉదయము ఆమె తల్లిగారి తండ్రిగారు వచ్చారు. తాతగారికి తన గోడు వెళ్ళబోసుకుంది. ఆయన పరశురాముడు భీష్ముడికి గురువు, అందుకని పరశురాముడితో భీష్ముడికి చెప్పిస్తాను అన్నారు. ఈలోగా ఆ పరిచారకుడు వచ్చి, అయ్యా పరశురామర వారు ఏం చేస్తున్నారు అన్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి అంబ తన గోడు చెప్పుకుంది. పరశురాముని హృదయం కరిగిపోయింది. నేను నిన్ను తీసుకుని హస్తినాపురానికి వెళ్తాను. భీష్ముడిని పిలిచి తను గెలుచుకున్నవాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెప్తాను అని ఆమెను రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకువెళ్ళాడు.